రోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం. మన ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్ దురాశ నుండి సురక్షితంగా ఉందా? సిబిఐ యొక్క ఒక షాకింగ్ కొత్త నివేదిక లేదు అని చెప్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరియు యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్లపై ఒక భారీ అవినీతి కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ముంబైలో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో కపూర్ 2017లో అంబానీ యొక్క ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలకు ఇండియన్ రూపీ 2796 కోట్లకు పైగా పెద్ద రుణాలు మంజూరు చేశారని ఆరోపించబడింది. దీనికి ప్రతిగా కపూర్ కుటుంబానికి చెందిన సంస్థలకు అంబానీ గ్రూప్ నుండి గణనీయమైన రుణాలు లభించాయని సిబిఐ పేర్కొంది. సెప్టెంబర్ 19, 2025న మొదటిసారిగా నివేదించబడిన ఈ వార్త యెస్ బ్యాంక్ మరియు దాని పెట్టుబడిదారులకు భారీ నష్టాన్ని కలిగించిన ఒక లోతైన కుట్రను వెల్లడిస్తుంది. మీరు మా వార్తల సంక్షిప్తాన్ని చూశారు. పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి. ఈ వార్తా నివేదికను వివరంగా విశ్లేషిద్దాం. అనిల్ అంబానీ మరియు రాణా కపూర్లపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ కేవలం ఇటీవలి పరిణామం కాదు. ఇది 2022లో ప్రారంభమైన ఒక సుదీర్ఘ దర్యాప్తు యొక్క పరాకాష్ట. ఈ కేసు యెస్ బ్యాంక్ యొక్క సొంత చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ యొక్క ఫిర్యాదు ఆధారంగా ప్రారంభించబడింది. రాణా కపూర్ సీఈఓగా తన పదవిని దుర్వినియోగం చేసి యెస్ బ్యాంక్ నుండి అనిల్ ధీరుభాయ్ అంబానీ అడ గ్రూప్కు ప్రజాధనాన్ని మళ్లించారని ప్రధాన ఆరోపణ. ఈ కేసును కార్పొరేట్ దుర్వినియోగానికి ఒక ఉత్తమ ఉదాహరణగా చేసేది క్విడ్ ప్రో కో అని ఆరోపించబడిన ఏర్పాటు. సిబిఐ దర్యాప్తులో ఒక పరస్పర ఏర్పాటుగా అంబానీ యొక్క కంపెనీలు రాణా కపూర్ భార్య బిందు కపూర్ మరియు వారి కుమార్తెలు రాధా మరియు రోషినిలకు చెందిన సంస్థలకు రాయితీ రుణాలు మరియు పెట్టుబడులను అందించినట్లు తేలింది. ఈ ఛార్జిషీట్లో రిలయన్స్ క్యాపిటల్ యొక్క మరొక అనుబంధ సంస్థ రిలయన్స్ నిప్పన్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క పాత్ర కూడా ప్రస్తావించబడింది. ఇది అనిల్ అంబానీ సూచనల మేరకు కపూర్ కుటుంబానికి చెందిన ఒక సంస్థలో ఇండియన్ రూపీ 1160 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఈ సంక్లిష్ట లావాదేవీల వెబ్ ప్రజాధనాన్ని పద్ధతిగా మళ్లించడాన్ని ప్రదర్శిస్తుంది. దీనివల్ల యెస్ బ్యాంక్ మరియు దాని వాటాదారులకు 2796 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా నష్టం జరిగింది. బ్యాంక్ యొక్క ఆర్థిక ఆరోగ్యంపై ఇటువంటి చర్యల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇది బ్యాంక్ చివరికి పునర్నిర్మాణానికి దారితీసింది. దర్యాప్తు సంస్థ ఈ ఆర్థిక కుంభకోణం యొక్క పొరలను విప్పడం కొనసాగిస్తోంది మరియు ఛార్జిషీట్ అనేది నిందితులను విచారణకు తీసుకురావడానికి మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఒక పెద్ద అడుగు. ఈ కేసులో పాలుపంచుకున్న వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు కూడా గణనీయంగా ప్రభావితమయ్యాయి. అనిల్ అంబానీ మరియు రాణా కపూర్ ఇద్దరూ తీవ్రమైన చట్టపరమైన పరిశీలన మరియు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.